ఆజాద్ గారి గురించి తర్వాత తెలుసుకుంటూ ఉన్న క్రమంలో ఇందాక అక్క చెప్పింది కదా, చివరి తూట పెట్టుకుని తన ప్రతిఘటన తెలియజేయటం ఏదైతే ఉందో, ఇప్పుడు తుపాకీ చేతిలో లేకపోయినా కూడా భయాన్ని మా ముందు పెట్టి మా తరాన్ని భయపెడుతున్న సందర్భంలో మేమందరం ఉన్నాం. పెద్ద అంటే నిన్న జంతర్ మంతర్ దగ్గర చూసాం కదా, అంటే భయపెట్టడానికి భయాన్ని ముందు పెట్టినా కూడా ఇప్పుడు వినే పరిస్థితుల్లో పిల్లలు లేరనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇన్నేళ్ళు ఆగిన స్వరాలు ఇప్పుడు ఏదో కొంచెం దారి తీసుకొని బయటికి దూకే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మేము అందరం ఉన్నాం. ఈ సందర్భంలో ఆజాద్ గారి పుస్తకం రావటం, అది ఇంకా చాలామంది యువతకి వాళ్ళు అంత అవలీలగా స్వాతంత్రోద్యమ కాలంలో ప్రాణాలను ఎలాగైతే అర్పించేశారో అంత తెగువ, అంత డెడికేషన్, అంటే తిరుగుబాటుకి సంబంధించిన ప్రిపరేషన్ ఉంటుంది కదా మైండ్కి, ప్రశ్నించటం ఆపొద్దు అనేటువంటి ఆ తత్వం నేర్చుకోవటం అనేది చాలా అవసరం. ఇప్పుడు మేమేమి యుద్ధ రంగంలో లేవు, కానీ ఇందాక సాధు పరిచయం చేస్తూ అన్నట్టు మా యుద్ధ రంగం అంతా ఫేస్బుక్లో అక్కడ, అంటే ఏ వెపన్స్ వేయాలి అని ఇప్పుడు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర చాలా అనడానికి కావాల్సినంత, తిట్టడానికి కావాల్సినంత, ఎదుర్కోవడానికి కావాల్సినంత సామాన్ రెడీ చేసుకొని పెట్టుకున్నారు. వాళ్ళు ఎట్లా ట్రోల్ చేయాలి, ఎట్లా భయంతో వీళ్ళని ఇది చేయాలి అని చెప్పి. సో ఈ టైంలో అందరూ అంటే మళ్ళొకసారి ఆజాద్ గారి స్ఫూర్తిని తీసుకుని, ప్రభుత్వాన్ని ప్రేమించటమే దేశభక్తి అంటే, పార్టీలను ప్రేమించడమే దేశభక్తి అంటే, మరి ప్రజలను ప్రేమించడం అంటే ఏంటి అని అడిగి ఆజాద్ గారిలాగా నిలబడి ప్రశ్నించాల్సినటువంటి తత్వాన్ని మరొకసారి ఆవాహన చేసుకోవాలని కోరుతూ నాకు ఇచ్చిన 2 నిమిషాలను బట్టి థ్యాంక్ యూ.